కానీ దానికి కారణం మాత్రం నేను కాదు. ఇదిగో ఈ యమజ. ఇదే మీకు విషయం తెలియకుండా చేసింది. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు కావేరి. నీ ఫోన్ రాగానే నేను వెళ్ళి అత్తయ్యకి చెప్దామనుకున్నాను, కానీ అలే వద్దనింది. ఇంతకు ముందు కూడా నువ్వు అమ్మమ్మతో ఇలాగే హార్ట్ అటాక్ డ్రామా ఆడించావు. అందుకే నిన్ను నమ్మొద్దు అని చెప్పింది. అనవసరంగా అత్తయ్యని కంగారు పెట్టడం ఎందుకని నేను ఊరుకున్నాను. అవునవును, నేనే చెప్పాను. అమ్మమ్మ చనిపోవడానికి కారణం నువ్వు. నీ కాపురం సరిగ్గా లేదని కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి మొదటిసారి అమ్మమ్మతో అబద్ధం ఆడించింది నువ్వు. ఆవిడను చెప్పిన మాటలు నమ్మి బెంగ పెట్టుకుని గుండెపోటుతో చనిపోయింది. అసలు మనస్సాక్షి లేదా యమజా? ఇంకా ఎంత కాలం ఇలా దుర్మార్గపు పనులు చేస్తూ బ్రతుకుతావు? నీ వల్ల నేను నా జీవితాన్ని కోల్పోయాను. ఈ రోజు అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయింది. అన్నీ నీ వల్లే. నిన్ను కాపు కావేరి. తప్పు చేసింది యమజ కాదు, నువ్వు. నీ డ్రామాల వల్ల చివరిసారిగా మా నాన్నమ్మని చూసుకోలేకపోయా. ఎందుకు ఇలా చేస్తున్నావు కావేరి? నువ్వు కావాలి అని నేను తాపత్రయపడ్డప్పుడు నువ్వు వద్దు అన్నావు. మేం వద్దు అన్నప్పుడు కావాలని వెంట పడుతున్నావు. నీకు మాట మీద నిలకడలేదు, మనుషుల మీద ప్రేమ లేదు. నీలాంటి మనిషి నాకు అక్కర్లేదు. అర్జున్ బాబు, నువ్వు కావేరిని అపార్థం చేసుకుంటున్నావు. కాకి, నువ్వు మాట్లాడుకో. మొదటి నుంచి నువ్వు కావేరి వైపే ఉంటున్నావు. తను ఎన్ని దుర్మార్గాలు చేసినా చివరకు నిన్ను తిట్టినా కూడా తన వైపే ఉన్నావు. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. అత్తయ్య, నేను చెప్పేది వినండి. ఇక నువ్వేం చెప్పొద్దు. నేనేం వినను కూడా. నా అత్తగారు నేను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనుకోలేదు. నన్ను కన్న కూతురులాగా నెత్తిని పెట్టుకుని చూసుకున్నారు. నీ వల్ల, కేవలం నీ వల్ల ఆవిడతో గొడవ పడ్డాను. చివరి చూపు కూడా నేను చూసుకోలేకపోయాను. అమ్మా, అత్తయ్య, ఎందుకు కావేరి మమ్మల్ని అందరినీ ఇలా సాధిస్తున్నావు? మేము నీకేం ద్రోహం చేశాం? మొదటిసారి మీ అందరి మీద నాకు అసహ్యం కలుగుతుంది. మీరిక మారరు, మారరు మీరు. మారరు, మారరు. అర్జున్తో నువ్వెప్పుడూ కలిసి ఉంటానని నాకు మాటివ్వు తల్లి.
పదమ్మా, నానమ్మ ఫోటోకి దండం పెట్టుకుందాం. పద. భువనమ్మా, అలా చూసావా, ఇది మనిషి క్యారెక్టర్ని దెబ్బతీయడం అంటే. నేను దెబ్బ కొట్టింది కావేరి క్యారెక్టర్ మీద కాదు, అత్తయ్య బావ క్యారెక్టర్ మీద. వాళ్ళని పూర్తిగా మార్చేశాను. ఇక కావేరి డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టేస్తుంది. ఉసి ముసలిదానా, చనిపోయి కూడా నాకు సహాయం చేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాలక్ష్మి లాంటి ఇంటి కోడలుండగా బయట వాళ్ళెవ్వరూ భోగి మంట వెలిగించకూడదు. అందుకు నేను ఒప్పుకోనే. నానమ్మ, నన్ను కావేరిని కలపాలని నువ్వు చెయ్యని ప్రయత్నం లేదు. నేను నీకోసమే అమ్మను ఒప్పించి కావేరిని ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్నాను. కానీ తను అందుకు అర్హురాలు కాదని తేలిపోయింది. కావేరి వల్లే నీ చివరి చూపు కూడా నోచుకోలేకపోయాను. కావేరి ఇక నా జీవితంలో ఉండడానికి వీల్లేదు నానమ్మ, వీల్లేదు. నన్ను క్షమించవే ముసల్దాను. నీ మనవడి చేత కూడా నీ అంత్యక్రియలు జరుపుకోనీయకుండా చేశా. అవి మనసులో పెట్టుకోకే. ఎలాగో మంచి మనసున్న దానివి కాబట్టి స్వర్గానికే పోయి ఉంటావు కాబట్టి మా ఇద్దరి జంట కలకాలం కలిసుండాలని ఆ దేవతల చేత దీర్ఘసుమంగళిభవ అనిపించు. ఆడపిల్ల పుడితే పార్వతమ్మ అని పెట్టుకుంటాను పేరు. ముసల్దానా, యమజని తప్పించి కావేరిని అర్జున్ని కలపాలనుకున్నావు. కాని నీ చావు వల్లే యమజకి మంచి జరిగింది. తప్పు చేసింది యమజ కాదు, నువ్వు. నీ డ్రామాల వల్ల చివరిసారిగా మా నాన్నమ్మని చూసుకోలేకపోయా. కేవలం నీ వల్ల ఆవిడతో గొడవ పడ్డాను.